Okay, guys, welcome to the Saturday show, and this is Manoj Ruri, and మనతో పాటు ఆదిశక్తివర్గం జగనరికే yeah, on the Yeah, other side మనకి on the రేడియోలో other కూడా side ఈ మనకి షో రేడియోలో లైవ్ కూడా ఇది వెళ్ళిపోతుంది. షో లైవ్ Yeah, ఒకసారి లైవ్ వెళ్ళిపోతుంది. ఇచ్చేసే దినేష్ Yeah, సాయి whoever it ఒకసారి is. లైవ్ ఇచ్చేసే దినేష్ సాయి whoever it is. Yeah, okay then, done. Yeah, Okay okay then, then. నేను మీ Done. మనోజ్ రూరి Okay, అండ్ మన నేను ఈ and అక్కడ రీసౌండ్ వస్తుంది దినేష్ resound ఒకసారి క్రాస్ చెక్ చేసుకో ఫాస్ట్ ప్లీజ్ ఫిక్స్ ఇట్. ఓకే దెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్డ్. ఓకే, నేను మీ మనోజ్ రూరి మళ్ళీ ఒకసారి మూడోసారి చెప్పేశాను. ఓకే, మన కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ఈ రోజు మనకి పాప్ సింగర్ స్మిత గారు ఇక్కడ ఉన్నారు. అండ్ కొంచెం కూడా ఆలోచించకుండా ఫస్ట్ అయితే ఏవి ప్లే చేసేసి అండ్ దెన్ వీ విల్ బి ఇంట్రొడ్యూసింగ్. అంటే మామూలుగా ఇంట్రొడక్షన్ అంటే స్మాల్ గా ఉండకూడదు కదా, చాలా గ్రాండ్ గా ఉండాలి. మనకి గ్రాండ్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా ఉండాలి కాబట్టి ఆబ్వియస్లీ యా వీ హ్యావ్ ఎన్ ఏవి ఫర్ స్మిత గారు. అండ్ దెన్ మన కార్యక్రమంలో స్మిత గారిని అలా తీసుకొచ్చేసేద్దాం అన్నమాట. ఫస్ట్ ఏవి ప్లే. సంగీతం ప్రపంచ నలుమూలల భాషకు అతీతంగా ప్రతి ప్రాణిని స్పందించేలా చేస్తుంది. అటువంటి సంగీతానికి మరొక అందమైన అలంకరణ స్వరం. అలాంటి మృదువైన స్వరం కలిగిన తెలుగు గాయని స్మిత సంగీత ప్రియులకు తన పాప్ ఆల్బమ్ మాహీవేతో పరిచయమై తర్వాత మరెన్నో అద్భుతమైన పాప్ ఆల్బమ్స్ ని అందించడమే కాక వారి పాటలకు అశేష ఆదరణ పొంది సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ఎన్నో విశిష్ట వేదికల మీద తన స్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్మిత. సింగర్గా, నటిగా, వ్యాఖ్యాతగా తన ప్రతిభను ప్రతి రంగంలో కనబరుస్తూ న్యూ ఏజ్ మ్యూజికల్ ఆల్బమ్స్ తో ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ తో ప్రతి తెలుగువారికి సుపరిచితురాలైన స్మిత గారి సంగీత స్వర ప్రయాణం నిర్విరామంగా ఎల్లప్పుడూ ఇలానే కొనసాగాలని మున్ముందు మరిన్ని అద్భుతాలను మీ నుంచి ఆశిస్తూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఓకే, కొంచెం కూడా ఆలోచించకుండా మనకి తీసుకొచ్చేసారు కదా మన స్పెషల్ గెస్ట్. అండ్ హియర్ యు గో స్మిత గారు. హాయ్ అండి. Hi Manoj. యా వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ టు ఆల్ ద ఎన్ఆర్ఐస్ ఇక్కడ అందరూ వీక్షిస్తున్నారండి మన కార్యక్రమాన్ని. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హియర్ వాచింగ్ అండ్ దే ఆర్ సేయింగ్ హాయ్. అండ్ నేనేం చేస్తూ ఉంటానంటే వాళ్ళు చెప్పే కింద కమెంట్ సెక్షన్స్ కూడా మీకు మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను. సో Sure. సో దట్ ఇట్స్ గోయింగ్ టు బి లైవ్ అండ్ ఇంటరాక్షన్ సెషన్ లైక్ షో. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మనకి గెస్ట్ కి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనల్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారు. సో రివర్స్ లో మనం వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం అబౌట్ యూ. సో వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారు. ఇంకా చెప్పండి, ఒక్కోసారి నేను ఏదైనా తప్పుతో వస్తే మిస్టేక్ తో వస్తే వాళ్ళే ఫిక్స్ చేస్తూ ఉంటారు కూడా అనమాట. చేస్తారు. సో సచ్ ఎ గ్రేట్ లిజనర్స్ అండ్ వ్యూవర్స్ అనమాట. Okay, and first of all, so I want to, I'm truly honored and pleasure to have you on the show. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అండి, మా ఈ కార్యక్రమంకి శ్రేయా శరణ్ గారు అండ్ సునీత గారు అండ్ నౌ మీరు అండ్ ఎస్ఎస్ఎస్. సో ద ఎస్ ఈస్ రీసౌండింగ్ ఇన్ అవర్ షో అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అనుకుంటున్నాను బికాస్ ఆల్ ద త్రీ లైక్ టాప్ నాచ్ పీపుల్ ఆర్ ఇన్ మై షో. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఇంకొకటి అండి, జస్ట్ ఐ హర్డ్ లైక్ ఐ డిడ్ సీ సుశీల గారు, సునీత గారు అండ్ స్మిత గారు. వాట్ ఇస్ దిస్ ఎస్ ఇస్ ద మ్యాజిక్? ఎందుకంటే లైక్ ఆల్ ద బ్యూటిఫుల్ సింగర్స్ ఆర్ స్టార్స్, their name starts with S, and including if you take Shreya Ghoshal garu as well. I think S is a very common letter for names, and my daughter's name is Shivi, so that's another S again. So it's quite, it's I think more common than anything else. An ankuntna, at least when we were around our time, maybe there were a lot of S's. Now each generation I see a lot of A's, so it could be the season. Yeah, but for me S is going to be a way lucky అనుకుంటున్నాను, ఎందుకంటే because of every S my show is going to next level అనమాట. So that way I felt like అందుకనే so blessed అని ఫస్ట్ స్టార్ట్ చేసేసాను. అండ్ దెన్ ఫస్ట్ వచ్చేసి మీకు సర్ప్రైజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అండ్ లైక్ సో అండ్ యువర్ జర్నీ ఇస్ లైక్ అన్ అమేజింగ్ జర్నీ, ఎందుకంటే లైక్ వెన్ ఐ వెంట్ త్రూ లైక్ ఐ నో స్మిత గారు, బట్ యువర్ జర్నీ మొత్తం నేను ఈ షోకి మొత్తం అంతా జస్ట్ ఐ వెంట్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్. అసలు ఆ జర్నీ వచ్చేసి కంప్లీట్లీ ఐ కాంట్ ఈవెన్ స్పీక్ ఎనీథింగ్. మొత్తం అంతా ఇప్పుడు ప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక పిక్చర్ మీది, దాంతో స్టార్ట్ చేసేద్దాం అండి. అండ్ ఐ హోప్ యూ కాంట్ సీ దట్ పిక్చర్, బట్ ఇన్ కేస్ మొబైల్ ఇన్ కేస్ మొబైల్ పక్కన ఉంటే జస్ట్ వాల్యూమ్ తగ్గించేసి అలా చూడండి, పిక్చర్ చూస్తారు. యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ దట్ లైవ్.
మీ ఫేస్బుక్ పేజ్ లో కూడా వచ్చేసింది. అండ్ ఆల్ ద ఆడియన్స్, హియర్ ఇస్ ద సర్ప్రైజ్, హియర్ యు గో. ద సర్ప్రైజ్ ఈజ్ ఆన్ ఎయిర్. డిడ్ యు గెట్ ఎ ఛాన్స్ అండి మీ పేజ్ లో? ఇప్పుడే వెళ్తున్నాను, ఒక్క సెకండ్ అండి. యా, బికాస్ ఆ సర్ప్రైజ్ స్మిత గారు కూడా చూడాలి, అండ్ వి వాంట్ టు గో టు ద సర్ప్రైజ్. డిడ్ యు గెట్ ఎ ఛాన్స్ అండి? సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ 1 second. I think. Did you see on the screen what it is there? Yes, I'm on the screen right now watching. Yes, my first performance at the age of 3. Yeah. So దాని గురించి ఒక చిన్న స్టోరీ మా దగ్గర అయితే వచ్చింది, లైక్ అబౌట్ ద స్టోరీ. అట్ ద ఏజ్ ఆఫ్ 3 యూ స్టార్టెడ్, లైక్ యూ డిడ్ ద స్టేజ్ పర్ఫార్మెన్స్ అండ్ అసలు వితౌట్ ఎనీ స్టేజ్ ఫియర్, అండ్ యూ పెర్ఫార్మ్డ్ ఏ సాంగ్ టు. దాన్ని ఒకసారి జస్ట్ కెన్ యూ ప్లీజ్ చెప్తారా అండి, పర్టికులర్ స్టేజ్ 3, ఆ ఏజ్ 3 లోది? Okay, song పాడమంటారు. It was Do or Dear అండి. It was from the movie Sound of Music. It's one of my most favorite films. ఇప్పటికి కూడా నాకు డైలాగ్స్ తో సహా, ఎవ్రీ పాటతో సహా అన్ని బాగా గుర్తుంటాయి అన్నమాట మూవీది. సో ఇట్స్ దట్ Do a dear, a female deer, ray, a drop of golden sun, me, a name I call myself, far, a long, long way to run. So, a needle pulling thread, la, a note to follow. So, tea, a drink with jam and bread, that'll bring us back to do. That's the song. అండ్ ఐ హెర్డ్ లైక్ దాని గురించి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అట్ ద ఏజ్ ఆఫ్ 3 మీరు లైక్ మీ స్కెడ్యూల్లో లేరు యాక్చువల్గా సాంగ్ పాడటానికి స్కూల్లో. అండ్ వెన్ యూ సీ ద పీపుల్ అండ్ ద ఆడియన్స్ అందరినీ చూసిన తర్వాత యూ సెట్ టు యువర్ డాడ్ దట్ రైట్ అవే ఐ నీడ్ టు సింగ్ ఆన్ ద స్టేజ్ అని అడిగారంట. డు రిమెంబర్ దట్? ఇట్స్ టూ టఫ్ టు రిమెంబర్. మీకు ఈ విషయం ఎవరు చెప్పారో తెలియదు, కానీ నాకు అంత గుర్తులేదు ఇది. అంటే బట్ యా, చిన్నప్పుడు అస్సలు స్టేజ్ ఫియర్ అనేది తెలియదండి. మేబీ అందరి పిల్లలు కూడా అలాగే చిన్నప్పుడు తెలియకుండా వెళ్ళిపోయి ఎక్కేసి పాడేసి మాట్లాడేసి వచ్చేస్తారు. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ యూ బికమ్ కాన్షియస్, తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా అని. సో ఐ థింక్ ఆ ఏజ్ లో ఇట్స్ ద మోస్ట్ కల్మషన్ లేకుండా, మైండ్ లో ఏమీ ఒక ఆలోచన లేకుండా, ఫిల్టర్స్ లేకుండా ఉంటాము. అండ్ దట్స్ వై ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏజ్ ఆల్సో. యా, అండ్ లైక్ ఆ టైంలో అసలు నేను స్టేజ్ ఎక్కాలని కూర్చున్నారంట. మీరు నాకు చెప్పిన దాని ప్రకారం అయితే మీరు స్టేజ్ ఎక్కాలని కూర్చున్నారంట. సో అండ్ ఆడియన్స్ ఒక క్వశ్చన్ ఇచ్చేద్దామండి ఫస్ట్, దెన్ వెన్ విల్ స్టార్ట్ ఇన్ యువర్ మ్యూజికల్ జర్నీ. టు ఆల్ ద ఆడియన్స్, ఇక్కడ వచ్చేసి ఈ లోపు ఆడియన్స్ కూడా ఒకసారి అందరూ హాయ్ చెప్తున్నారు. సుధాకర్ గద్దే గారు, సుంత గారు ఎలా ఉన్నారు? యువర్ కో డైరెక్టర్ అంట. అండ్ విఠల్ నాయక్ వావ్ సూపర్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 మై గాడెస్. అండ్ లక్ష్మి అక్క వండర్ఫుల్, లక్ష్మీదేవినేని గారు అండ్ లక్ష్మక్క. అండ్ దెన్ క్యూట్ కోయిలమ్మ అని ఒకరు కమెంట్స్. అండ్ హలో స్మిత గారు అని కవిత గారు. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ సేయింగ్ హాయ్ 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 టు యూ అండి. Hi to everyone. Thank you so much for watching us live. And yes, send in your questions and I'll answer it for you. And this question is to audience first. To all the audience, అంటే మనకి ఈ కార్యక్రమంలో ఆడియన్స్ కూడా సరదా కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరైతే టాప్ 5 లో ఎప్పుడైతే ఉంటారో అన్ని క్వశ్చన్స్ కి, సో దే విల్ గెట్ ఎ రివార్డ్ ఫ్రమ్ అవర్ షో టూ. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే అండి, యువర్ మ్యూజికల్ జర్నీ మీద అనమాట. సో హాయ్ రబ్బా ఇస్ అవర్ స్టార్ట్ ఫర్ యూ యాజ్ ఎ పాప్ సింగర్. ఓకే, సో దాన్ని తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయింది? టు ఆల్ ద ఆడియన్స్, హాయ్ రబ్బా తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయింది? ఓకే, అండ్ స్మిత గారు, నౌ ఓవర్ టు యూ అండి. సో దిస్ పర్టికులర్ హాయ్ రబ్బా, సో అసలు మీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? హూ ఇన్స్పైర్డ్ యూ అండ్ హూ మోటివేటెడ్ యూ? When I was 16 అండి, పాడుతా తీగలో వెళ్ళటం అయింది. అండ్ అనుకోకుండా, I was obviously an amateur singer. I didn't expect some journey to take off and become a professional singer. అది అసలు ఎప్పుడు సీరియస్ గా అనుకోలేదు. అట్లాంటిది ఒకటి ఉంటుంది అవకాశం అని కూడా తెలీదు టు బిగిన్ విత్. సో ఐ థింక్ I just jumped into it. Like my mom was very very keen that I participated, and నా టేప్ నాకు తెలియకుండా పంపించడము, సెలెక్ట్ అవ్వటము, అలా గెలవటము, అదంతా అయ్యేసరికి డాడ్ ఆల్వేస్ సెడ్, యు నో, బీయింగ్ ప్లేబ్యాక్ సింగర్ ఇస్ ఒక ఇదైతే, యు నో, హ్యావింగ్ అ డిఫరెంట్ ఐడెంటిటీ, knowing the face behind the voice is a really nice thing to do. So why don't you create albums ani? And I had no idea. Ante
at the age of 16, 17, you literally know nothing. Parents have to tell you or guide you or handhold you. And Allah, not immediately that idea through dad, it started, and from there mom took it up and she said, okay, ela create cheyali music videos ante enti. Then we met Shri garu, music director. Then Allah, we started off the project, and akkadi nunchi emaindante video shoot అయిపోయాక అహ్మద్ ఖాన్. So one more thing I have to say was, throughout my journey from day one till today, whoever I've worked with have been really, really accomplished and very well recognized, talented choreographers or musicians or whoever. Ippudu daaka kuda, starting from when I was in intermediate nunchi ee roju daaka, first day nunchi. So that's when Ahmed Khan garu was like a really good Bollywood choreographer then. He shot the video of Koilamma, sorry, of Hai Rabba. And the shoot avatamu, the edit table మీద ఉండగా Archie's music వాళ్ళు, they walked into that room while the edit was happening and they said, we want to sign this girl for our on our label. And that's how, okay, ఒక label తో sign అవ్వటం కానీ, national level లో launch అవ్వటం కానీ, because వాళ్ళు పాట చూడటం, వీడియో చూడటం, ఎడిట్ టేబుల్ మీద, they were like, this is what we want. It's a very our kind of audience thing, because Archie's ఉండేది అప్పుడు ఎక్కువ, and all of us would go to Archie's for buying greeting cards, small gifts and all of those things, right? So for them, they had a music label also, which had some very young and peppy and fun kind of music videos and stuff. In fact, our time lo Bollywood cinema music kanna music albums were more popular. And at that time was when Hai Rabba released. And Hai Rabba release ayin tarvata తెలుగు అమ్మాయి అయ్యుండి హిందీ చేశారు, తెలుగు చేయలేదు అని చెప్పి ఆడియన్స్ నుంచి వచ్చిన మెయిల్స్ వల్ల, మెసేజెస్ వల్ల, అవన్నిటి వల్ల, ఓకే లెట్స్ డూ దిస్ ఇన్ తెలుగు అని తెలుగులో చంద్రబోస్ గారు రాయటము, దాన్ని పాడటము, అండ్ దెన్ దాని వీడియో రిలీజ్ చేయటము, అదంతా జరిగింది. అండ్ ఇట్ జస్ట్ క్రియేటెడ్ అన్ ఆల్ న్యూ ట్రెండ్. సో ఐ వుడ్ సే ఇట్స్ been a tremendous journey, a very memorable one also. If I am not first ever pop singer in Telugu and all over India too, neither you are the one who started pop, yes, from pop genre. From the Telugu, yes, from the Telugu states. And so the right answer వచ్చేసి 2000 లో తెలుగు హాయ్ రబ్బా అనేది ఫస్ట్ రిలీజ్ అయింది. దట్స్ వాట్ వి ఆడియన్స్ కూడా ఆల్రెడీ చెప్పేస్తారు. అండ్ ఆన్ ద అదర్ సైడ్, లైక్ మ్యూజిక్ అనేది మీ జీన్స్ లోనే ఉందని తెలుసుకున్నాను. లైక్ యువర్ మామ్ ఇస్ ఎ సింగర్, జోగులాంబ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ యూ, అండ్ నౌ శివి టూ. శివి గురించి అప్పుడే కాదు, చాలా ఉంది శివి గురించి మాట్లాడుతుంది, బికాస్ ఐ హావ్ లాట్ టు టాక్ అబౌట్ శివి. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అండి, లైక్ మీరు చెప్పారు లైక్ అమెచ్యూర్ సింగర్, అసలు ప్రామినెంట్, అసలు లైక్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ గా పాట తీగలోకి వెళ్ళారు. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ సీరియస్లీ అండి? ఐ వాంట్ టు నో లైక్ ద హౌ యు మేడ్ ఇట్. అంటే నా టేప్, మై టేప్ మామ్ జస్ట్ సెంట్ మై టేప్ టు పాడతా తీగ ఫర్ ఆడిషన్ కి పంపగానే, ఐ థింక్ అవి అప్పుడు ఎట్లా ఉండేదంటే, బాలుగారు ఇంటి అడ్రస్ కి టేప్ పంపమనేవారు. సో హూ ఎవర్ సెంట్ ద టేప్స్ దేర్, ఆయన విని ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసేవారు అనమాట. సో అలా ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ దట్. నాకు టేప్ పంపిందని విషయం తెలియని కూడా తెలియదు, చెప్పకుండా పంపింది. మళ్ళీ నేను ఎక్కడ గోల్ పెట్టేసి ఎందుకు అది ఇది అంటానేమో అని. సో కాల్ వచ్చాక, అవునా ఇప్పుడు నేను పాడాలా, వెళ్ళి ఏం చేయాలి అని ఇట్ వాస్ బికాస్ ఐ నెవర్ వెంట్ ఇన్ టు అ టెలివిజన్ కాంపిటీషన్. ఎస్, ఐ డిడ్ సింగ్. అప్పుడు సిటీ కేబుల్ ఉండేది విజయవాడలో వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, వేర్ గానలహరి అని ఒక చిన్న షో నేను మామ్ చేసాం అనమాట, వేర్ మమ్మీ sang most of the old Hindi and Telugu songs, and నేనేమో ఒకటి రెండు కొత్త రెహమాన్స్ మ్యూజిక్ ఏదన్నా అట్లా పాడటము అట్లాంటివి అనమాట. బట్ నెవర్ వెంట్ ఇన్ టు కాంపిటీషన్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో ఎస్, అలా మొదలైంది. అండ్ ఈ రోజు ఇక్కడ ఉన్నాను. అండ్ సెకండ్, అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మసక చీకట్. సో మసక చీకట్ యువర్ వన్ ఆఫ్ ద లైక్ అసలు మామూలుగా అసలు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సాంగ్ అనమాట. దాన్ని రీమిక్స్ చేసేసారు. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ వర్షన్ వచ్చేసి దేవుడు చేసిన మనుషుల్లో. That's fine and I can understand. So దేవుడు చేసిన మనుషుల్లో ఒరిజినల్ వర్షన్ అనమాట. దాన్ని అసలు లైక్ కృష్ణ గారు అండ్ నందమూరి తారక రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వీళ్ళిద్దరు కలిసి మిక్స్ చేసిన సాంగ్ అనమాట. లైక్ వీళ్ళిద్దరు కలిసి లైక్ ఆ మూవీలో ఉన్న సాంగ్, సేమ్ మూవీని అసలు సేమ్ సాంగ్ మీరు రీమిక్స్ చేశారు.
how did you choose to remix a like అసలు ఎలా how the thought process came? నిజం చెప్పాలంటే అసలు ఆ పాట నాకు నేను పాడేదాకా తెలియదు కూడా అండి, బికాస్ దిస్ వాజ్ ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ బోర్న్ ఆ పాట వచ్చింది. అవును సో రీమిక్స్ పాటలన్నీ ఐ థింక్ హిందీ జస్ట్ స్టార్టెడ్, కలియోం కా చమన్ ఆ పాట వచ్చింది హిందీలో, అండ్ దట్ టర్న్డ్ అవుట్ a very, you know, like people started loving those kind of remixes. She said there's so many Telugu songs that are extremely beautiful and you must I am so sorry, somebody is that's fine. That's fine. I understand. Audience నేను క్వశ్చన్ అడుగుతానండి ఈ లోపు ఒకసారి. You can like yeah so no problem to all the audience, ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు దాంట్లో మసక మసక చీకట్లో సేమ్ సాంగ్ ని మనకి లైక్ రీమిక్స్ చేసేసి లైక్ రిలీజ్ చేశారు మనకి. ఆ పర్టికులర్ సాంగ్ ఒరిజినల్ వర్షన్ పాడిన సింగర్ ఎవరు? ఓకే, టు ఆల్ ద ఆడియన్స్, మసక మసక చీకటిలో ఒరిజినల్ వర్షన్ అండ్ మన రీమిక్స్ వర్షన్ ఆఫ్ కోర్స్ వి నో, అండ్ ప్రతి ఒక్కరికి ఒరిజినల్ వర్షన్ నాకు తెలిసి నాకు తెలిసి ఆ జనరేషన్ లో పుట్టిన వాళ్ళందరూ చాలా లైక్ లేటెస్ట్ జనరేషన్ లో పుట్టిన వాళ్ళందరూ మిస్ అయిపోయి ఉంటారు. బట్ ఆఫ్టర్ దట్ ఆన్ సెకండ్ ఆన్ ద అదర్ సైడ్, ఓకే, ఆ ఒరిజినల్ వర్షన్ పాడింది ఎవరు? అండ్ ఈ లోపు స్మిత గారు ఇస్ బ్యాక్. yes స్మిత గారు, yes ఆ పర్టికులర్ సాంగ్ జర్నీ గురించి. సో ఆ పాట మమ్మీ షీ సెడ్ లెట్స్ డూ దిస్, అండ్ ఎవరు చేస్తారు రీమిక్స్ అంటే అప్పుడు హ్యారీ ఆనంద్ వాజ్ డూయింగ్ ఆల్ ద రీమిక్సెస్ ఇన్ హిందీ అండ్ దే వర్ లైక్ బ్లాక్ బస్టర్స్. సో వి మెట్ హ్యారీ అండ్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ యు నో లెట్స్ వర్క్ ఆన్ దిస్ తెలుగు ది అని చెప్పి అట్లా కైండ్ ఆఫ్ ఇట్ కేమ్ టుగెదర్ అండ్ మస్క మస్క అలా జరిగింది. వీడియో షూట్ చేసాము అక్కడే బాంబేలో. సో ఆల్మోస్ట్ అంటిల్ నా స్పిరిచువల్ మ్యూజిక్ వీడియో స్టార్ట్ చేసేంత వరకు కూడా ప్రతి పాట ప్రిటీ మచ్ ఆల్మోస్ట్ అంతా బాంబేలోనే షూట్ చేసాం, బికాస్ పాప్ కల్చర్ కానీ అటువంటి ప్రొడక్షన్ ఆఫ్ ప్రైవేట్ మ్యూజిక్ కానీ wasn't there in Telugu by then, and that's why we chose to go to Bombay for like the way it's presented is different, so it's better to do it there annattu. But today, you know, we produce our own music, we create our own videos. I've shot Baha Kilki in Hyderabad, then Aaja Nachle, Mahive tarvata Aaja Nachle was shot in Hyderabad. So I think after Mahive I started taking over the production and started doing producing locally. So Masaka Maska story aithe was that. So a part naaku nenu putta వచ్చింది. So yeah, let me ask you this అండి, మా కోసం ఇప్పుడు హాయ్ రబ్బా సాంగ్ అండ్ మస్క మస్క చీకట్లో ఫర్ ఆల్ ద ఆడియన్స్, నాట్ ఫర్ మీ, ఫర్ ఆల్ ద ఆడియన్స్. लड़का है ये कैसा जुबा, हाय रब्बा हाय रब्बा हाय, मुझको एक नजर ना देखे, हाय रब्बा हाय, दिल अपना है उसका दीवाना और वो बनता है बेगाना, हाय. And या 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 మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, ఈ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే ఓకే యా చాలా చాలా సూపర్ అండ్ యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు సే లైక్ వాట్ ఏజ్ ఐ యామ్ అట్ ద టైమ్, బట్ అప్పుడైతే లిటరల్ గా అప్పట్లో వీటిలో మన లోకల్ ఛానల్స్ లైక్ అప్పుడు మన తెలుగు ఛానల్స్ లో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫుల్ మాల్ కూడా. అవును, సిటీ మ్యూజిక్ అని ఉండేదండి నాకు. నేను అప్పుడు ఇంటర్లో డిగ్రీలో ఉన్నాను డ్యూరింగ్ దీస్ టైమ్స్, అండ్ ఆ సిటీ మ్యూజిక్ లో కంటిన్యూస్ గా సమ్ నంబర్ ఉండేది, 5031 5032 ఏదో ఒక నంబర్ ఉండేది నా స్మిత అన్న పేరుతో. సో నా ఆల్బమ్ పాటలు ఒక పాట తర్వాత ఒకటి వస్తా ఉండేవి సిటీ మ్యూజిక్ లో అనమాట. సో ఇట్ వాస్ వెరీ ఫన్. మా ఇంట్లో నేను కూర్చుంటా, సడన్ గా టీవీ పెడితే పాటలు నా వస్తానే ఉండేవి. ఇట్ వాస్ వెరీ న్యూ బికాస్ యూ నెవర్ థాట్ యుల్ బి డూయింగ్ సంథింగ్ లైక్ దాట్, అండ్ యా దేర్ ఆల్ గ్రేట్ మెమరీస్. యా, అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఇందాక మనం క్వశ్చన్ అడిగాం, ఎల్ఆర్ ఈశ్వరి గారు ఇస్ ద పర్సన్ హూ sang the original version. అండ్ ఆడియన్స్ కి ఒక క్వశ్చన్ ఇచ్చేసి మనం మాట్లాడుకున్నాం అండి. అనుకోకుండా ఒక రోజుకి సో స్మిత గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఏ ఇయర్ లో వచ్చింది? టు ఆల్ ద ఆడియన్స్ ద క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. అనుకోకుండా ఒక రోజుకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, అది ఏ ఇయర్ లో?
అండ్ ఆన్ ద అదర్ సైడ్ లెట్స్ టాక్ అబౌట్ అనుకోకుండా ఒక రోజు ఆ సాంగ్ లో మీరు ఆ సాంగ్ పాడారు కదండి, ఎవరైనా సో చూస్తుంటారా. అనుకోకుండా ఒక రోజు వాజ్ అ వెరీ is and will always remain very special to me, though ఎవరైనా చూసుంటారా. Firstly, because it was also a very powerful solo, and it అంటే నాకు ఆ సినిమా కూడా చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ దట్ మూవీ ఐ వాచ్డ్ ఇట్ 4 times in the theatre. నేను పాడున్నా పాడకపోయినా అది సెకండరీ కానీ, బట్ ఆ మూవీ అంత నచ్చిందంటే నేను అన్నిసార్లు చూడాలనిపించింది నాకు. ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ వెంట్ మల్టిపుల్ టైమ్స్ టు ద మూవీ. అండ్ ఐ థింక్ ఈ పాట పాడడానికి పిలిచినప్పుడు ఏ పాటో తెలీదు, జస్ట్ పాట పాడాలి రమ్మన్నారు. కీరవాణి గారు వెంట ద స్టూడియో, మాతి స్టూడియోస్ లో హైదరాబాద్ లో రికార్డ్ అయింది. టక్ 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 అరగంట, హాఫ్ అన్ అవర్ 45 minutes వి ఫినిష్డ్ రికార్డింగ్. బాగా వచ్చింది అన్నారు. అంటే ఒకే ఒక ఇది ఇచ్చారు ముందు చెప్పినప్పుడు. హీ జస్ట్ సెడ్, నేను పాటలో ఉంటుంది అదేంటి, ఐఎమ్ ద, yeah, so he says, even if you remember that ఆ స్వర్గం కూడా తల వంచేలా మన జెండా ఎగరాలి వేళ చుక్కల్ని తాకేంతలా ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. సో దట్ సాంగ్ ఇట్ సేస్, he said you are the నడిచే నక్షత్రం అనుకొని పాడమని, లైక్ you are the star of the ఇది అన్నట్టు ఆ యాటిట్యూడ్ తో we want you to bring that out. And so that was the only guideline he gave. And టక్ 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 పాడటం అయిపోయింది, ఫినిష్ అయింది, సినిమా రిలీజ్ అయింది. వన్ ఫైన్ డే నేను వర్కౌట్ చేస్తున్నా, జిమ్ లో ఉన్నాను. ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ ఐ వాజ్ రన్నింగ్ ఆన్ మై థ్రెడ్మిల్ అండ్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ రేడియో మిర్చి సేయింగ్ దట్ యూఆర్ నామినేటెడ్ ఫర్ ద ఫిల్మ్ఫేర్ అవార్డ్. ఇట్స్ లైక్ ఫర్ వాట్ సాంగ్ అని నేను అంత ఫిల్టర్ చేసుకుంటున్నా ఏమేం పాడాను సెకండ్స్ లో. అండ్ దెన్ దే సెడ్ అనుకోకుండా ఒక రోజు I said, oh, ఎవరైనా చూసింటారు. యా, అండ్ we're doing an interview with all those who we think are most likely to win the award. And ante the reason I can tell you that all these memories were so beautiful because I lived with zero expectations. ante ఇది చేయటం వల్ల అది అవ్వాలి, అది చేయటం వల్ల ఇది అవ్వబోతుంది, ఏమీ లేకుండా I did my journey was very very అంటే it just went in a flow without a plan. I wouldn't say there was no plan. A lot of hard work, there was a lot of time, energy, passion, love, heart, soul into everything I did, but there was absolutely zero expectation from దీని వల్ల దీని రిజల్ట్ ఏమవుతుంది, ఆ రిజల్ట్ మంచిదైతే ఎలా ఉంటుంది లైఫ్, ఆ రిజల్ట్ బ్యాడ్ అయితే ఏమవుతుంది, నథింగ్. సో దానివల్ల ఏమైపోయిందంటే చాలా, లైక్ ఐ సెడ్ ఇందాక, కల్మషం లేకుండా ఉంటాం కిడ్స్ గా అని, అలాగే ది ఎంటైర్ జర్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏమీ తెలిసి తెలియకుండా జరిగిపోయింది. విచ్ ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ దట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ టుడే. ఎందుకంటే కెరియర్లో కొన్నిసార్లు మనకి అలా హై వచ్చినప్పుడు ఒక లాగ్ ఉంటుంది మన లైఫ్. అలా వెన్ వి గో డీప్, వెన్ వి గో డౌన్, యూ ఫీల్ లైక్ యువర్ జస్ట్ వాట్ ఈస్ ఇట్, ఇంకేం లేదు జీవితం అని. ఆ రోజు నాకు ఒక్కటి కూడా గుర్తులేదు, టచ్ వుడ్, బట్ ఐ కెన్ టెల్ యూ ఫర్ ష్యూర్ దట్ అటువంటి రోజు నాకు గుర్తులేదు. అలాంటి ఛాలెంజెస్ అంటే ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ us have challenges in our life, but they did not matter. And that particular song మా కోసం అండి ఒకసారి పాడతారా ప్లీజ్? ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతు చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనే కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అసలు చాలా, అండ్ ఐ లైక్ ద సాంగ్ ఎ లాట్ అండి నిజంగా. అండ్ ఆడియన్స్ కూడా ఆన్సర్ చెప్పేస్తారు, 2005 లో మీకు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఫర్ దట్ పర్టికులర్ సాంగ్ అని చెప్పేసి. అండ్ ఆడియన్స్ కి క్వశ్చన్ ఇచ్చే ముందు, అండ్ వీ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ ఆల్బమ్స్ అండి. లైక్ సో మీ ఆల్బమ్స్ మొత్తం నేను లిస్ట్ చేశాను, లైక్ మీ సాంగ్స్, మీరు పాడిన సాంగ్స్, లైక్ ఆల్ ద పాప్ సాంగ్స్. సో దాని గురించి జస్ట్ ఒక సెంటెన్స్ అబౌట్ ఆల్ ద సాంగ్స్, అంటే 1 by 1 అడుగుతూ ఉంటాను. హాయ్ రబ్బా. One word about the album. One word or one sentence. So like if I. One sentence about, okay. Innocence. Koilamma. College days. Masaka chikatilo. Life changing. Oho, basti dorasani.
mixed feelings. సన్నజాజి పాడగా. My connection and entry into Tamil. Into Tamil. Okay, on the other side audience ఒక క్వశ్చన్ చేసేద్దామండి. నెక్స్ట్ స్పిరిచువల్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఎందుకంటే స్పిరిచువల్లో కూడా మీరు చాలా చాలా మంచి మంచి సాంగ్స్ పాడున్నారు. సో మహాగణపతి అనే స్పిరిచువల్ ఫ్యూజన్ ని ఏ ఇయర్ లో రిలీజ్ చేశారు స్మితా గారు? ఈ పర్టికులర్ సాంగ్ ని ఏ ఇయర్ లో రిలీజ్ చేశారు టు ఆల్ ద ఆడియన్స్? అండ్ స్పిరిచువల్ వర్షన్ ఆఫ్ స్మితా గారి గురించి చెప్పండి. అండ్ మీరు ఇంకా లైక్ యోగేశ్వర అండ్ మహాగణపతి, విష్ణు సహస్రనామం, శివ చాంటింగ్ అండ్ లైక్ చాలా లైక్ ఇంకొకటి మిస్సింగ్ మహావి ఐ థింక్. Yeah. So we did Yogeshwaraya was my first one andi, then Amba Shambhavi Rajarajeshwari Ashtakam chesanu, Vishnu Sahasranamam short music video version chesam, and then a 45 minutes full length lyrical video tho paadanu mottham chant. Alaga Mahaganapati Mokati, then a lot of them actually Nirvana Shatakam, she would chant for Shivratri, Om Namah Shivaya chant. Divine, I would say all of these put together divine, and I would never ఇటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆఫ్ I think like I said ఏది ప్లాన్ చేసుకొని ఈ ఇయర్ ఇచ్చేద్దాం, ఈ మంత్ ఇచ్చేద్దాం అనుకొని ఏది చేయలేదు. నా జర్నీలో ఆ దారిలో ఇది వచ్చింది, ఈ టైంలో ఇది చేయాలని అనిపించింది, అది చేసుకుంటా వెళ్ళాను. అండ్ ఐ థింక్ అదే టైంలో కూడా స్పిరిచువల్ గా కూడా ఒక ఎంట్రీ ఇన్ టు ద స్పిరిచువల్ పాత్ వాజ్ ఆల్సో ప్లాన్డ్ by something bigger than just myself. So dani valla spiritually I probably started doing music like that. Nak chala korika undi inka many more in the loop, in the planning I have that will be soon out. Yeah. I would say మా కోసం మీకు నచ్చినలా మీకు అంటే అన్ని నచ్చి కదా అంటే మీకు మా కోసం ఒకటి 1 or 2 songs for us spiritual మీరు పాడినవి. Spiritual music లో ఓకే, ఏదైనా గణపతితో మొదలెట్టాలంటారు కదా, ఆయన్నే తలుచుకుందాం. మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం, మహాకావ్యనాటకాదిప్రియం మూషిక వాహనమోదక ప్రియం మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నాకైతే శివ చాంటింగ్ కూడా ఒకసారి మీరు పాడితే మీ నోట వినాలని, ఎందుకంటే ఐ వెంట్ టు దట్ లైక్ చాలా 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 నచ్చింది అది. కానీ లైక్ మీ నోట్ నుంచి మీ మాటల్లో మీ స్వరం ద్వారా అది వినాలని ఉందండి. ఒక యూ కెన్ ఫర్ us. There is Yogeshwaraya was my first Shivudi related song that I did, and Yogeshwaraya Mahadevaya Trayambakaya Tripurantakaya Trikagnikalaya Kalagnirudraya Neelakantaya Mrityunjayaya. That's Isha follow అయ్యే వాళ్ళందరికీ ఈ పాట బాగా noted song అయి ఉంటుంది. And this was my first chant that I did for Shivudu. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అరగ్గాని పాడుతున్నందుకు. అండ్ ఆల్సో కింద ఆడియన్స్ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు లైక్ నిర్వాణ శక్తం చాలా ఇష్టం నాకు. అండ్ సో మూవింగ్ the most loved and everyday వింటాము అన్నాళ్ళు నాకు లిటరలీ వందల్లో would have told me that everyday వింటాము నిర్వాణ శతకం అని. And it's very close to my heart also, especially because of the lyric. ఎవరైనా అది ఇంకా విన్ని లిరిక్ గమనించలేదు అన్న వాళ్ళని రీడ్ ద లిరిక్స్. యాక్చువల్లీ ట్రాన్స్లేషన్ సిసి యాక్టివేట్ చేస్తే ఆన్ మై యూట్యూబ్ ఛానల్ యుల్ గెట్ ద లిరికల్ మీనింగ్ ఆఫ్ ద లిరిక్స్.
ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ద మీనింగ్. ఎప్పుడు అది ఒక్కదాన్నే కూర్చొని విన్నా ఆ టీయర్స్ జస్ట్ రోల్ అవుట్ ఆఫ్ మై ఐస్ బికాస్ ఐ థింక్ దట్స్ ది అల్టిమేట్ వేర్ ఆల్ ఆఫ్ us have to reach. So yes, it is the most beautiful chant that I've done. అండ్ ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసి ఇప్పుడు స్పిరిచువాలిటీ నుంచి నెక్స్ట్ సోషల్ లైక్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ మీరు ఒక మంచి సాంగ్ కూడా రిలీజ్ చేశారు, ర్యాలీ ఫర్ రివర్స్ అని. ఆ పర్టికులర్ సాంగ్ లో మీరు లైక్ 2030కి వాటర్ ఎంత స్కేర్సిటీ వస్తుంది, లైక్ 50 వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 50% ఆఫ్ దట్ అండ్ ద కన్జంప్షన్, దాని గురించి ఒక మంచి సాంగ్ రిలీజ్ చేశారు. ఆ పర్టికులర్ సాంగ్ గురించి లైక్ అండ్ లైక్ మీ మనసులో ఉన్న మాట అండ్ టు ఆల్ ద పీపుల్ ఎందు లైక్ యూనిట్ టు సే లైక్ అంటే మీరు ఒక మాటగా చెప్పాలని అందుకు మీ మాటలో వినాలనుకుంటున్నాను లైక్ సో హౌ యూనిట్ టు ప్రిజర్వ్ వాటర్ అండ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. So basically, I think when Rally for Rivers అనే initiative Sadhguru take up చేసినప్పుడు, it was the basic responsibility of all of us to actually support it and create awareness of how important water scarcity ఎట్లా అయిపోతుంది. ఇప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ టుడేస్ కరోనా సిచ్యువేషన్లోనే హ్యాండ్ వాష్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అంతా చూపిస్తున్నాం at every part of your hand how you wash it. బట్ ద సేమ్ హ్యాండ్ వాష్ సోప్ పెట్టుకొని అది రుద్దుకునే అంతసేపు నీళ్ళు ఓపెన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నేను ఇది గమనించానండి, ఇండియాలో ఎక్కువ కాన్షియస్ గా కొంత ఉండటం, బట్ యుఎస్ లో ఈవెన్ మై కజిన్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ రేస్ దేర్, వాళ్ళు బ్రష్ చేసుకుంటే ట్యాప్ ఓపెన్ చేసేసి జరుగుతూ ఉంటుంది, నేను గోల గోల పెడతా ఉంటాను, కెన్ యూ ప్లీజ్ షట్ దట్ అప్ అని, బికాస్ ఐ ఫీల్ లైక్ దే డోంట్ ఫీల్ దట్ దేర్ ఇస్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్. మేబీ ఇండియాలో దాని గురించి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉందో, నీళ్ళో తిండో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ వీఆర్ లిటిల్ మోర్ అవేర్, ఆర్ మేబీ ఐఎమ్ మిస్టేకెన్, ఆర్ నేను చూసిన దగ్గరే నా చుట్టుపక్కలే అట్లా జరిగింది యూఎస్ లో. బట్ నేను గమనించింది ఏంటంటే ఇటువంటి ఆస్పెక్ట్స్ లో కొంచెం ఎస్పెషలీ వాటర్ కన్జర్వింగ్ దగ్గర ఐ నోటీస్ దట్ పెద్ద ఆలోచించరు అని వదిలేయటం గురించి కానీ అలా కానీ. సో ఈవెన్ వైల్ వాషింగ్ అవర్ హ్యాండ్స్ ఫర్ దోస్ 20 seconds or whatever, I think it's important వాటర్ హ్యాండ్ వెట్ చేసుకొని ఆఫ్ చేసి దెన్ యూ యూజ్ యువర్ ఎంటైర్ సోప్, క్లీన్ ద హ్యాండ్, దెన్ ఓపెన్ ద ట్యాప్ అండ్ వాష్ ఇట్. సిమిలర్లీ వైల్ వీఆర్ క్లీనింగ్ అవర్ వెజల్స్ as well. సో ఐ ఫీల్ లైక్ ఇవి చాలా చిన్న చిన్న విషయాలు, వాటి గురించి అంత సీన్ చేస్తుంది ఏంటి, అంత పెద్ద డిస్కషన్ లా మాట్లాడుతుంది ఏంటి అనుకోవచ్చు, బట్ ఈ చిన్న చిన్నవి ఇంతమందిని కలిస్తే వీ కెన్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్, రైట్? సో ఐ థింక్ that's where my whole connection with either Rally for Rivers or Kaveri Calling or all of these happened. And ilage kadandi, I think it's not just about water, it's not just about the rivers, but it's about every single thing we do in our life, right? Yeah. Living consciously, be it being considerate of the people that are less fortunate than us, being considerate of everything around us, environment, people, our usage of things, everything. And alage aa passion tone, in fact what drives me every day, like I am, for all those who maybe most of them know, but for all those who don't also, I'm into multiple businesses as well. Oh and, yeah. So before going to that Andy, so మా కోసం ఆ ర్యాలీ ఫర్ రివర్స్ సాంగ్ ఒకసారి లైక్ యా అది 8 languages లో చేసామండి. సో నేను పాడినా కూడా మీకు మేబీ అర్థం కాకపోవచ్చు, బికాస్ ఇట్ స్టార్ట్స్ విత్ కన్నడ, గోస్ ఇన్ టు గుజరాతీ, దెన్ బెంగాలీ అండ్ హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు, సాంస్క్రిట్. సప్రవహిత సక్కమనుమిత ఇస్ సాంస్క్రిట్, దెన్ ఇట్ గోస్ ఇన్ టు ఇట్ ఫ్లోస్ విత్ లవ్ అని, అంటే ఎవరి గురించి పాడుతున్నట్టు. అండ్ వి కనెక్ట్, ఒక్కొక్క భాష నుంచి ఇంకో భాషకు కనెక్ట్ చేస్తా, మీనింగ్ అలా అల్లుకుంటా. సో అది ప్రేమ అపరిమిత చెలుగు అనవరత ఉన్కే బినా నహీ హై యే జిందగీ, అలా వచ్చి గంగా యమున కావేరి నర్మద సింధు గోదావరి నది 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 నది. So I sang Sanskrit, Kannada and Hindi to begin with, and yeah. అంటే లైక్ మొత్తం ఆల్మోస్ట్ లైక్ అందరినీ కవర్ చేసేసారు అనమాట ఆ సాంగ్ నుంచి. అందరికి లైక్ ఎవ్రీవన్ లైక్ వి వన్ ఇండియా అనే ఒక భావన ఆ సాంగ్ క్రియేట్ చేశారు. It's not about Krishna, Godavari, it is about all of us together.
అండ్ వీఆర్ కనెక్ట్ కదా, దే సే వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే. సో నదులు కూడా అన్ని రకాలుగా మన ఎగ్జిస్టెన్స్ కూడా ఇట్స్ కనెక్టెడ్. సో And I heard few things from you about you and charity work, especially COVID 2019 Lakshmi Akka garu villanతా when I'm talking to them, they used to say like మీరు charity work చాలా చాలా చేశారు. Like can you please can you please tell like and ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మీతో ఇక్కడ నుంచి ఎవరైనా if they want to work with you they can directly work with you on that one అనే ఉద్దేశంతో if you can tell something about that. ష్యూర్ అండి. యాక్చువల్లీ అంటారు కదా, ఈ చేత్తో ఇచ్చి ఈ చేతికి కూడా తెలియకూడదు అని చాలా మంది అంటూ ఉంటారు, యూనో. బట్ కొన్ని విషయాల్లో అండి ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు లెట్ పీపుల్ నో అబౌట్ ఇట్. ద రీజన్ బీయింగ్ ఇట్స్ నాట్ పబ్లిసిటీ, ఇట్స్ అబౌట్ హౌ చాలా మంది, ఫర్ అ సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఇది ఏమనుకొని మొదలెట్టానంటే, ఐ ఆల్సో షేర్డ్ అబౌట్ దిస్ ఆన్ మై ఇన్స్టా స్మాల్ వీడియో వేర్ ఫస్ట్ 3-4 days 5 days ఆఫ్ లాక్డౌన్ చాలా ఎంజాయ్ చేశాను. ఇల్లు క్లీన్ చేసేసాను, వార్డ్రోబ్ క్లీన్ చేశా, కుకింగ్ స్టార్ట్ చేశా. లైక్ I spent a lot of time with Chivi, all that was happening. But suddenly, one day it really, really hit me and I became very, very calm and internalized చేసుకుంటూ ఒక్కదాన్నే కూర్చొని ఉన్నా. దట్ డే శశాంక్ was saying, నువ్వు ఇలా ఉంటే ఇంకో 30 రోజులు ఉండాలి ఇలాగా ఇదే ఇంట్లో. You have to, you're the energy here, so you cannot be dull. And then I started thinking and figuring out what was the reason for my, this whole dull moments. Then it hit me that మనం బాగానే ఉన్నాం, ఇంకో 30 రోజులు, ఇంకొక 60 రోజులు, ఇంకొక 3 నెలలు ఇంట్లో కూర్చోమన్నా కూర్చొని వీ కెన్ ఫీడ్ అవర్ సెల్ఫ్. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫీడ్ చేయగలం, మన ఎంప్లాయీస్కి ఎంతో కొంత, వాట్ ఎవర్ వీ కెన్ పే దెమ్ సాలరీస్, టేక్ కేర్ ఆఫ్ దెమ్. బట్ వాట్ హ్యాపన్స్ టు దీస్ పీపుల్ దట్ ఆర్ వర్కింగ్ ఆన్ డైలీ వేజెస్? దట్ వాస్ ద మెయిన్ థింగ్ దట్ వాస్ హిట్టింగ్ మీ, కైండ్ ఆఫ్ వేర్ డైలీ వేజ్ వర్కర్స్, హౌ పాపం వాళ్ళు పొద్దుననగా వెళ్తారు, కష్టపడతారు, పనంతా చేసుకుంటారు, ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వస్తారు, ఎంతో ఆ ఒళ్ళు నొప్పులకి కొంచెం తాగేవాళ్ళు తాగుతారు, మిగతాది ఇంట్లో ఇస్తారు, తినేవాళ్ళు తింటారు, రైట్? దట్ ఈస్ దేర్ లైఫ్. అలాంటి వాళ్ళు వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ అనేది ఒక చిన్న ఇట్ స్టార్టెడ్ హిట్టింగ్ మీ. అండ్ ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాలేదు. బికాస్ ఇప్పుడు వేరే డేస్ అయితే ఎవరికైనా కాల్ చేసి హోటల్స్కో ఎవరికో ఒక కిచెన్కో చేసి ఇది చేస్తారా, అది చేయగలరా, ఇది చేసి ఇక్కడ పంచి పెడదామా, నేను వెళ్తాను నువ్వు వస్తావా అనుకోవచ్చు. బయటకు వెళ్ళకూడదు. వంట చేసే వాళ్ళకి కూడా 5,000 10,000 మందికి వంట చేయాలంటే ఎంతమంది కావాలి? వాళ్ళ సోషల్ డిస్టెన్సింగ్ ఏంటి? ఆ 5,000 ప్యాకెట్లు ప్యాక్ చేయాలంటే ఎంతమంది కావాలి? వాళ్ళు రావడానికి పర్మిషన్లు ఉన్నాయా? ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ ఉందా? సీల్ చేసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, సరుకులు, ఇట్ వాస్ కేయాస్. అండ్ అనుకోకుండా లైక్ వి సెడ్ కదా, ఆలోచించాక ఒక్కసారి స్ట్రాంగ్ గా మనం చేయాలి అనుకున్నప్పుడు అన్ని ద యూనివర్స్ కన్స్పైర్స్ అండ్ జస్ట్ షోస్ యువర్ రూట్ అన్నట్టు. నాకు సంబడి మెసేజ్ మీ, వన్ ఆఫ్ మై ఆంట్స్ సేయింగ్ we're planning to do some feeding food ఇది, we found somebody who's willing to cook stuff. And then I said, auntie, can you please give me the contact? Because it was like God sent that message, that minute was God sent. Can you give me that number and can I coordinate, can I do more on my own? సో ఆ రోజు డిసైడ్ అయ్యి I said 2,500 పీపుల్కి లాక్డౌన్ ఎండ్ అయ్యే వరకు నేను పర్సనల్గా డబ్బులు పెట్టి వంటలు చేయించి త్రూ పోలీస్, అండ్ పోలీస్ ద్వారా ఇవ్వచ్చు, జిహెచ్ఎంసీ ద్వారా ఇవ్వచ్చు అనేది కూడా లైక్ ఐ డోంట్ నో హౌ టు డిస్ట్రిబ్యూట్. నేనే ఇల్లో నా స్టాఫ్ ఇల్లో డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితులు కాదు ఇవి. సో ఐ సెడ్ హౌ డు వి డూ ఆల్ ఆఫ్ దిస్ అనగానే మా టీంలో, మా అకౌంట్స్ టీము, మా మేనేజర్స్ టీమ్ అందరం కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాము ఫ్రమ్ అవర్ ఆఫీసెస్. అండ్ వాళ్ళు దే కేమ్ అప్ విత్ ప్లాన్. మ్యామ్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈయన మాట్లాడారు, ఈ టీం ద్వారా మొత్తం చేస్తానన్నారు. అది లైక్ ఫెంటాస్టిక్. ఇంకా అంతకన్నా బెస్ట్ ఏముంటుంది? లైక్ యు గెట్ హోల్ టీమ్ హూ నోస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏ క్యాంప్ ఎక్కడ ఉంది, ఏ లేబర్ ఎక్కడ ఉన్నారు, ఎవరి దగ్గర ఫుడ్ లేదు, ఎక్కడ వర్క్ అయిపోతే ఎవరికి పరిస్థితి ఏంటి, ఏ బిల్డర్స్ ఇవ్వట్లేదు సరుకులు, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ దే హ్యావ్ అ కరెక్ట్ నంబర్. అండ్ దట్స్ హౌ వి సెడ్, అండి ఫస్ట్ 2,500తో మొదలెడదాము, అండ్ ఈ 2,500 పైన ఇంకా డొనేషన్స్ వస్తే దాన్ని పెంచుకుంటా పోదాం. ఆయన ఒకే మాట అన్నారు, మేడం నేను 10,000 ప్యాకెట్లు కూడా చేసి పెడతాను మీకు, మీరు కనుక ఫండ్ ఉంది మీరు చేయగలను అంటే. కుకింగ్ నేను చూసుకుంటాను. ఇంకా అలా 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 మొదలెడితే హీ వాజ్ సో, అంటే టీం అంతా కూడా అండి అంత బ్యూటిఫుల్ గా కలిసి వచ్చింది. అండ్ ఎప్పటికీ కూడా ఈ రోజుకి ఎలా తెలిసింది 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి ఇట్లా జరుగుతుంది అనేది అంటే,
ఓన్లీ బికాస్ ఐ కుడ్ షేర్ ఇట్, సేయింగ్ ఈ రోజు నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నా, మీ వైపు నుంచి ఏదైనా చేయాలనుకుంటే, ఒక్కళ్ళకి ఫుడ్ పెట్టాలనుకున్నా, 5 మందికి పెట్టాలనుకున్నా, ₹25, ₹50, ₹100 మీకు చేతనైంది, మీకు ఇవ్వాలనిపించింది, యూ కెన్ కాంట్రిబ్యూట్ టు దిస్ ఫౌండేషన్. సో నేను ఆల్మోస్ట్ ఒక 5-6 years 7 years ago ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశానండి. ఇట్స్ కాల్డ్ అలై ఫౌండేషన్. ద ఫుల్ ఫార్మ్ ఇస్ అలై ఇస్ లైక్ అ వేవ్, అలలాగా అని. అండ్ ఆల్సో ద ఫుల్ ఫార్మ్ ఇస్ ఆస్పైర్, లెర్న్, అచీవ్ అండ్ ఇన్స్పైర్. సో ఇట్ వాజ్ kind of my whole thought process was to build rural areas nunchi build entrepreneurs, because I believe that entrepreneurs are the people that can create employment. ఒక్క ఆంటర్ప్రెన్యూర్ 10 మందికి ఉపాధి కల్పించగలడు, 100 మందికి కల్పించగలడు, 1000 మందికి కల్పించగలడు. సో ఐ థాట్ ద ఓన్లీ వే దట్ వీ కెన్ బిల్డ్ గ్రేట్ ఫ్యూచర్ వాజ్ టు ఎంపవర్ యంగ్ రూరల్ పిల్లల్ని who are interested in becoming business people, educate them, guide them, mentor them, and help them establish businesses, that can create employment. So our uddeshanto, that's where we said education, empowerment, entrepreneurship med build cheddam start chesa. Em out modalaindante 2004 లో January లో నేను ఖమ్మం వెళ్ళాను. అంటే ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దిస్ హోల్ థింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఖమ్మం వెళ్ళినప్పుడు నన్ను ఒక ఫిజికలీ మెంటలీ ఛాలెంజ్డ్ స్పెషల్ చిల్డ్రన్ స్కూల్కి ఒకళ్ళు ఇన్వైట్ చేశారు. సెడ్ మీరు ఖమ్మం ఏదో ఈవెంట్కి వస్తున్నారు, వీడ్ లైక్ యూ టు కమ్ అండ్ బీ దేర్. అండ్ ఖమ్మం ఆల్సో హ్యాపన్స్ టు బీ మై అమ్మమ్మాస్ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ 30 years. ఓకే, సో నాకు ఆ కనెక్షన్ ఉంది. అండ్ దెన్ ఖమ్మం దీనికి వెళ్ళగానే ద వే దోస్ చిల్డ్రన్, అంటే మూగ పిల్లలండి, డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెషలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. వాళ్ళు ద వే దే రిసీవ్డ్ మీ ఇంటూ దట్ అనాథ శరణాలయం, ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్, ఐ వాజ్ రోలింగ్. అంటే ఐ కుడెంట్ స్టాప్ మై టీయర్స్ బికాస్ ఐ సెడ్ వీ ఆర్ డూయింగ్ సో వెల్, అండ్ ప్రతిరోజు ఇన్ని వంకలు పెట్టుకుంటాం, వీళ్ళు ఒక మనిషికి ఎంత ఎఫెక్షన్ చూపించడం అనేది తట్టుకోలేకపోయా. అండ్ ఐ సెడ్, ఇస్ దేర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ అని. ఆ రోజు I would say my guiding force has always been my mother, my అమ్మమ్మ, ఇప్పుడు నా కూతురు. Very I mean the men in my life like my husband, father, all of them have been great support always. But ఎక్కడో ఒక పుష్ అనేది ఇటువంటిది, మా అమ్మ will you take care of these kids every month అనగానే, ఓకే నేను ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాను, ఒక 10 మంది పిల్లలకి ఏం అవసరమో ఈ అనాథాలయంలో ఎవ్రీ మంత్ ఇస్తాను. అండ్ ఆ రోజు నాకు ఎంత ఆదాయం, నాకు పర్సనల్ గా ఎంత ఎర్న్ చేస్తానో తెలియదు, కానీ అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశా 2003 డిసెంబర్ లో. 2004 లో, బిఫోర్ ఐ ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఆర్ యాజ్ అ వెరీ స్టేబుల్ సింగర్, ఎనీథింగ్, ఐ డూ దిస్. ఏ డైరెక్షన్ లో నా కెరియర్ వెళ్తుందో నాకు తెలియదు, బట్ ఏదో కమిట్ అయ్యాను. అది అలా 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 ఇట్స్ బిన్ గోయింగ్ ఆన్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్ అండి. అక్కడి నుంచి నా జర్నీ ఆఫ్ స్టార్టింగ్ దట్ స్మాల్ గివింగ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి హుడ్ వచ్చినప్పుడు, అక్కడి నుంచి కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, at every point whenever there were things like this, it pushed me. I had to go do something. I had to be there, so I said oka foundation, oka trust start cheddam, and we'll build it in a bigger way where I can build entrepreneurs, empower rural kids annattu. దాని ద్వారానే COVID-19 అప్పుడు కూడా I did all the work we could. Today proudly I can say that we fed about single meals, Puta meals, about 95,000 meals, and about that's nice. 2,200 or 1,200, I'm losing count, of 4 people, family members ki oka 15 రోజులకి సరుకులు, బియ్యం, పప్పులు, తాలింపు దినుసులు అన్ని, ఎవ్రీథింగ్, ఉప్పు, కారం, ఆయిల్ అన్ని కూడా ప్యాక్ చేసి వి సప్లైడ్. సో ఎవరో చేసి చెప్పారు, ఇట్స్ క్లోజ్ టు 4 lakh meals, అండ్ దట్ ఈస్, అండ్ అంత అదృష్టం టు ఫీడ్ సో మెనీ పీపుల్ నాకు మళ్ళీ వేరేగా దొరకదు కూడా అండి అవకాశం. సో ఒక రకంగా చూడాలి, బ్లెస్సింగ్ అనిపిస్తుంది. అండ్ చాలా మంది యుఎస్ నుంచి నాకు ఫోన్ చేశారు, హౌ కెన్ బి కాంట్రిబ్యూట్ అను, ఎవరో ద్వారా మెసేజ్లు అట్లాగా.
So people I know, some people sent it, but yes, I can share the details. We are still trying to support as much as we can. And ఈ COVID-19 అనేది ఈ రోజు లాక్డౌన్ అయిపోవటంతో అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి, అంత లైఫ్ మామూలుగా వచ్చేస్తుంది అనేది కాదు. We have to kind of fight it, struggle with it, live with it, and kind of come out of it, together. And whoever is interested, I'll be more than happy to help more number of people through that. Oh yeah. Sure, and like manchi song, like thank you so much for sharing all this information, and for sure I will get the details and I'll put it in my Facebook if anyone are interested to contribute. Yeah. And manchi oka paata andi meeku nachina paata okati meeru paadina movies lo paadina oka paata maaku vastadu. ఓకే, అయితే నాకు బాగా ఇష్టమైన ఇంకో పాట పాడతాను మళ్ళీ, కిరవాణి గారిది ఆ పాట కూడా. యా. చంటైనా బుచ్చైనా మసుగేసుకొచ్చింది బుర్తైనా, జోనైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై. ఓకే ఆడియన్స్, మీకు క్వశ్చన్ స్మితా గారు ఇచ్చేసారు. ఈ పర్టికులర్ సాంగ్ ఆల్రెడీ సినిమా పేరు కూడా వచ్చేసింది. ఈ పర్టికులర్ సినిమాలో హీరో అండ్ హీరోయిన్ ఎవరు? టు ఆల్ ద ఆడియన్స్ సరదా క్వశ్చన్. స్మితా గారు మీకు ఆల్రెడీ ఆ సాంగ్ పాడి వినిపించేసేసారు. ఆ పర్టికులర్ సాంగ్ లో హీరో అండ్ హీరోయిన్ ఎవరని చెప్పేసినా సరిపోతుంది. అండ్ సో లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇవన్నీ మనం దీనిలో వచ్చి నెక్స్ట్ మనం స్పోర్ట్స్ లోకి వెళ్దాం అండి. యాక్చువల్లీ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, క్రికెట్ బాగా ఆడతాను. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మీ ఫాదర్ కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ అని విన్నాను, ప్రభు ప్రసాద్ సార్. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మీరు కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ అని విన్నాను, దాని సింగర్ లైక్ ఫస్ట్ మీరు స్పోర్ట్స్ పర్సన్ అంట. సో అండ్ ఏ స్పోర్ట్స్ ఆడతారో కూడా చెప్పారు. అండ్ మీ మాటలో వినాలనుకుంటున్నాను ఆ పర్టికులర్ థింగ్. సో నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఈ మధ్య లైక్ లాస్ట్ 6 months I started using it and being active. I post a lot of my love for volleyball there. నేను చాలా చాలా యాక్టివ్ గా వాలీబాల్ ఆడేదాన్ని ఫర్ మెనీ ఇయర్స్. ఇన్ఫాక్ట్ ఐ థింక్ నా స్కూల్లో క్లాస్ రూమ్ లో కన్నా ప్లే గ్రౌండ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేశాను in my entire schooling days. So I still don't give up on it. I still play every week. ఇప్పుడు అదే మా బ్యాచ్ మెసేజ్ పెడతా ఉన్నారు, ఎప్పుడు మనం నెక్స్ట్ ఆడేది అంటే ఇప్పుడప్పుడే కనిపించట్లేదు దగ్గరలో ఆ రోజులు అని. బికాజ్ అగైన్ సోషల్ డిస్టెన్సింగ్ అది ఇది, వెన్ యూర్ ప్లేయింగ్ విత్ one single volleyball, you don't know what kind of repercussions, or it's a beach volleyball, so sand, rakrakalu, that so life has changed so much and I miss my game a lot, but I still play volleyball. And ఇప్పుడు ఆడుతూ ఉంటాను కదా, మా టీంలో 11 మంది అబ్బాయిలు ఉంటే నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఉంటాను. ఓకే, లెట్ మీ పుట్ యూ ఆన్ ద స్పాట్ అండి. ఈ ఒక పర్టికులర్ క్వశ్చన్ మాత్రం కూడా లైక్ పుట్ యూ ఆన్ ద స్పాట్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్, స్పోర్ట్స్ కి వీ హ్యావ్ సమ్ పాప్ సింగర్స్ లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ షకీరా గారు వాకా వాకా అని ఒక సాంగ్ పాడారు. సో ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్ టు సింగ్ ఏ సాంగ్ ఫర్ ఏ పర్టికులర్ ఏదైనా ఒక స్పోర్ట్స్ కి లైక్ ఎగ్జాంపుల్ వాలీబాల్ ఆర్ క్రికెట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇఫ్ యూ వాంట్ టు సింగ్, ఇప్పటికిప్పుడే మీరు ఒక లిరిక్స్ అలా 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 క్రియేట్ చేసేసి ఏదైనా ఒక సాంగ్ కాదు, ఇది మరీ టూ మచ్. చేస్తారా లేదా అంటే చెప్తా. ఇప్పటికిప్పుడు లిరిక్ రాసేయమంటే ఎలా రాస్తారు? అంటే లైక్ ఒక ఆనంద్ శ్రీరామ్ లాంటి వాళ్ళని లైవ్ లోకి తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు రాస్తారు అనమాట. యాక్చువల్లీ ఆనంద్ శ్రీరామ్ ఇస్ మై కాలేజ్ సీనియర్. ఫ్రమ్ బాపట్ల, హి ఇస్ మై కాలేజ్ సీనియర్. యా, అండ్ లైక్ ఫర్ షూర్ అండ్ మేమైతే నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఈ షోకి వచ్చే ముందు లైక్ మీరు ఎప్పుడు స్పోర్ట్స్ మీద ఒక మంచి సాంగ్ ఇలాగ షకీరా గారు వాకా వాకా లాగా, స్మితా గారితో ఒక సాంగ్, ఈవెన్ సి దేర్ ఇస్ ఆల్సో ఎస్. అసలు ఎస్ అని saying this, I'm thinking and laughing about it because Baha Kiliki song ni Waka Waka video to కలిపి somebody compiled it on YouTube and I happened to pass by and see it. It was so funny and it actually matched so well. So the moment you said Waka Waka laga, then I remember Baha Kiliki being placed on the Waka Waka video and edited. So yes, I would love to do anything to do with a sport because my most passionate things for me are my sport, music, my dance, handlooms, and any passionate business I take up, so lot of things. So I'm never bored. Oh yeah. And let's move on to your personal life, Andy. And Shashank garu, and
అండ్ లైక్ ఫర్ ఎవ్రీ పీపుల్ లైక్ ఫర్ ఎవ్రీ మెన్ వాళ్ళ సక్సెస్ వెనక ఒక ఉమెన్ ఉందంటారు. మీ సక్సెస్ వెనక హూ ఇస్ ద పర్సన్? ఇస్ దట్ మెన్ ఆర్ లైక్ మీ మామ్ ఆర్ who you want to add here? I can. So if I have to say who's been the greatest support in my career, like to begin my career, it was definitely my mother, and dad supported me because my career pelli came much after my career started, right? I was in intermediate when I went to నేను పాడతాదిగా వెళ్ళినప్పుడు నా 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చిందండి పాడతాదిగా రమ్మని. సో ఎంత 15-16 ఏళ్ళప్పుడు వచ్చింది. సో మ్యారేజ్ కేమ్ మచ్ ఆఫ్టర్ దట్. బట్ ఎస్, కానీ ఏ రోజు కూడా నేను ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనే దానికన్నా ఇది చేద్దాం అనుకుంటున్నా అని చెప్పటమే at home. So that's the kind of a freedom or the kind of respect that we share in the relation. So that's why ఎప్పుడు కూడా నేను ఏమి హిండర్ చేయను, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని. అట్ ద సేమ్ టైమ్ హీ నెవర్ సేస్ ఇట్. ఒకే ఒకటి ఏంటంటే he'll be like, అస్సలు ఒకటి అనుకున్నావంటే వెంటనే దూకేయాలి. ఇట్స్ నాట్ టు డూ విత్ మ్యూజిక్, బట్ బిజినెస్ కానీ ఏదైనా ఎనీ ఆస్పెక్ట్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్, ఐ వాంట్ టు టేక్ ఆఫ్, టక ప్లానింగ్ అయిపోతే నిద్ర లేకుండా అండ్ స్టార్ట్ కూడా అయిపోతుంది. సో హీ కీప్ సేయింగ్, ఓ మై గాడ్, కొత్త ఐడియా అనగానే భయం వేస్తుంది అంటారు మా ఇంట్లో అందరూ. సో ఐఎమ్ ద వన్ హూస్ ఆల్వేస్ ఐడియేటింగ్ అండ్ గెటింగ్ థింగ్స్ స్టార్టెడ్. అండ్ శశాంక్స్ a great support in making them run properly because he's very, very good with day-to-day operations and systems and all that. So na strengths tana weaknesses na strengths. So we kind of balance each other very, very well. And on the other side entrepreneurship కి వెళ్దామండి. సో ఆడియన్స్ ఒక క్వశ్చన్ ఇచ్చేద్దాం. 2003లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2003 కదండి, లైక్ స్మిత గారు స్టార్టెడ్ ఏ బ్యూటీ సెలూన్, దాని నేమ్ ఏంటి? And let's talk about like after marriage you are into entrepreneurship and so can you please like ఇప్పుడు వచ్చే వాళ్ళకి like, and you also mentioned that during with your one of the foundation, so మీరు ఇలా like village లో రూరల్ లో ఉండే వాళ్ళని ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ గా ప్లాన్ చేస్తున్నారు. like can you please tell me like what are the list of businesses you started? I heard a lot and the next coming generation. Yes, I lose track of what I do. నిజం చెప్పాలంటే it's funny because yes, Bubbles has been, so I've always loved fabric and textiles, handlooms. So in fact even before Bubbles started, so my first ever ante when I started professional ga earning ante was singing for sure, because that was my earliest. I was 16 years old when that started. So obviously that's my first thing. But after that Bubbles was Bubbles ki mundu kuda I think I did something with handlooms, designing and creating some fabrics. Then Bubbles came in. Bubbles has been, we are 14 branches now. We have another 2 getting ready to launch in this time. I'm hoping things are going to turn around and be all good. But yes, Bubbles, we have 14 branches, and Bubbles lo gym kuda undi Vijayawada, spas, salons. Another wing was the spas, 5-star hotels, Novotels Vakra, we have spas. And I have a production house called Eye Candy, where we did some television shows in the past, and I produced shows. And now I'm producing something that was supposed to launch on Ugadi. అది కూడా మీరు ముందే చెప్పేస్తున్నాను అంటారేమో, సో చెప్పొద్దు అంటే చెప్పను. చెప్పేసండి, అది చెప్పేసండి. అది లైక్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ మా టీవీలో షో ఇస్ దట్? That was the previous one, the one that I'm coming up with, which was supposed to launch on Ugadi. It's called Your Honor. I'll talk about it towards the end of the show, but that will be the most exciting, especially to you NRI audience as well. I'll probably share what it is. Yes, and I work closely on some passionate production projects, and then Alayam Mani, oka handloom store undandi. Shravan, designer Shravan and myself, he's like my Rakhi brother, and both of us love handlooms. So we started collecting, recreating, weaving vintage handloom, and we put together that. Yes, and Old School Grandma Skin Rituals, and it's a brand that a brand of natural skincare products. We have formulated about 50 plus products so far, starting from hair oils to body oils to washes to skincare, scrubs to masks to all of those.
which the factory is getting ready. We're soon going to be launching it. Bubbles, we use all those products. So these are all the things. If I've forgotten something, I'm sorry, Oh, but yeah. నాకు గుర్తు చెప్పాను. Oh yes, and I have we started a restaurant in Vijayawada. It's called TFL, the food TFL lounge. restaurant. So Yeah, కింద ఆడియన్స్ చెప్తున్నారు. yes, correct. Thank you for Yeah. that. Yes. Avunandi, these are the different things that I've been involved in terms of business, and I totally enjoy doing each and everything. And on the other side, like, when is your political entry going to be? And Lakshmi Kandamma garu, మీ grandma, and she is already into politics, and తను ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. Sometime, I don't know the year, somewhere around 1970s మధ్యలో. లేదండి, she was in politics from 1948, I think. So Okay. she was one of the first women, and she studied MA Economics back then from Pachappas College in Chennai those days. And she's probably the most, like a very different politician from what we hear or know or see of. And in fact, old timers ever, they keep saying we used to call her a firebrand anamata. So she was she contested from Khammam, I think 25 years she elections. జనతా పార్టీ తరఫుండి. No, Congress nunchi. And then during emergency, she came out of Congress. She went against Indira Gandhi during emergency, and she was one of the 5 that fell during emergency. And she was the founding member of the Janata Dal. And she was a minister then as well, union, I think a central minister. So, but she took a Rajakiya Sannyasam in the early 80s, and she was a very spiritually connected, oriented person. Okay. And eppudu kuda, when I was very young, she used to say, you should become a politician, you should get into this, you should do social work. Social work, politics was, in those days, probably it was social work. I barely see it that way now. I think the entire world is different time at this point, right? And we have all kinds of leadership, all kinds of things that happen. I don't know if I'm cut for it, for sure. And in fact, Mummy kuda Delhi Union, she was the student union leader in Delhi University. She was the secretary Delhi University. I think was the only woman, youngest woman, and the only South Indian woman who won with the highest majority in her Delhi University time. But she chose to stay away also from politics, from active contesting politics. Though she really had an opportunity to do it, she didn't take it up. And నేను కూడా అదే బోట్లో ఫాలో అవుతానని నేను అనుకుంటున్నాను. బికాస్ నాకు ఒక పార్టీ ఒక దానికి పరిమితం అవ్వటమా అట్లా కన్నా కూడా what is right, what is not right, what is good, what is bad, I kind of look at it and feel about each incident or situation like that. And I am kind of vocal about what I feel. So ఇటువంటి ఒక మైండ్ సెట్ ఉన్నోళ్ళు maybe may not be able to last in this current today's current political situation. So but a fire ఒకటి maybe genetically default గా అట్లా వచ్చినట్టుంది, where we get worried, we get bothered, we get affected by what's going on and want to do something about it, be a change in some way. So that gave birth to this whole idea called Your Honor. Your Honor is a television show which will be on a news network as well as it will be on a digital platform. It is a combination of bringing in influencers who could be political elected or nominated leaders or bureaucrats or influential people in the society who play a very major role, and connecting them to very common men, people who are suffering from different aspects. So the show will have common people, will have a person holding power, and I'm just trying to connect them and talk about one issue in each episode. So we have all this that was supposed to come out on March 25th was our curtain raiser. Danni postpone chestunnam ippudu because I think right now what we're going through is important to kind of figure out and move forward before we get into that. Maybe in a month and a half, I'm thinking by end of July it should be on air. And I
am really, really looking forward to this. In fact, we created an app called Your Honor, which I will share, and I think we need a lot of NRIs also coming on this and talking about it, and we have a lot of things for you, which I'll share soon. And on the other side, ikkada kontamandi they want to say hi to you, and someone like one guy called Sankir Tankala, she's my senior at NSM Vijayawada, that guy. And inkokaru vachesi Saha garu vachesi hello ma Vijayawada ammayi anta, they are owning you. And Kiriti, he's from Vijayawada too, please say hi to Smita from my side. And Sushuk Turi garu, please say hi here. So there are people saying like they are owning you. థ్యాంక్ యూ సో మచ్. మా విజయవాడ వాళ్ళంతా నన్ను ఓన్ చేసేసుకుంటారు బాగా, ఎందుకంటే ఎప్పుడు నేను పెరిగిందంతా విజయవాడే అంటాను. బట్ ఇంకొకటి కూడా చెప్పాలి మీకు ఈ షోలో, విచ్ ఇస్ బాగా విజయవాడలోనే పెరిగాను అంతా. నేను పుట్టింది హైదరాబాద్ కాకపోతే, అండ్ నేను అమ్మ పుట్టింది హైదరాబాదే. అమ్మమ్మ వాళ్ళ ఊరు అలంపూరు, అమ్మ పేరు జోగులాంబ. సో నాకు ఎంత కలగా పులకమైన ఆంధ్ర తెలంగాణ మిక్స్ ఉందంటే ఇన్ మై బ్లడ్ ఐఎమ్ సేయింగ్, బికాజ్ అమ్మ పుట్టింది, అమ్మ పేరు జోగులాంబ, విచ్ ఇస్ అలంపూర్ జోగులాంబ. సో యునో I have a very beautiful blend of both the states, which are today 2 states. But yes, nanu ma Vijayawada vallandaru chaala own cheskuntaru, and I feel really good also because I grew up there. All my childhood memories are Vijayawada. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఇంత పొలిటికల్ గురించి మాట్లాడు, ఒక పాప్ సాంగ్ అనమాట. ఈ కరెంట్ పాలిటిక్స్ అన్నింటినీ ఎండగడతా ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక పాప్ సాంగ్ మేము ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. ప్లాన్స్ ఫర్ దట్? యువర్ ఆనర్ అనే ఒక టైటిల్ సాంగ్ అద్భుతంగా వచ్చిందండి. అది పిక్చరైజ్ కూడా చేశాము విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, విత్ ఫార్మర్స్, స్టూడెంట్స్, పబ్లిక్ అందరితో కూడా షూట్ చేసాము. Like I said, I so miss releasing it on March 25th, but soon the song will be released, and it's beautiful. Ante lyrics Anant wrote them so touching and beautifully. I can sing a few lines for you probably. Sure, please. Of Your Honor. It's kani నాకు బాగా ఇష్టమైంది చరణంలో లైన్స్, but it starts with కళ్ళకి గంతలు విప్పుకొని కదలి వస్తుంది కొత్త విప్లవం, తరముల సంఖ్యల తెంచుకుని తరలి వస్తుంది ధీర సమాజం, మహానగరాల మధ్యనైనా మారుమూల పల్లెల్లోనైనా సమస్యలన్నీ సమానమేనని పరిష్కారమే సమాధానమని ప్రజల పక్షాన ప్రశ్నల యజ్ఞం చేస్తున్నది Your Honor, Your Your Honor. That's what actually it is. యాక్చువల్లీ షోకి వచ్చే ముందు నేను లైక్ టూ ఆఫ్ ద సాంగ్స్ అనమాట వీఆర్ లైక్ ఫ్యూచర్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. స్పోర్ట్స్ సాంగ్, ఇంకోటి పొలిటికల్ సాంగ్ ఆల్రెడీ వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంకా ఎక్కడ రిలీజ్ కాలేదు కదండి? ఇంకా there's a promo that's playing on TV5 because the news partners are TV5. Okay. Digital partners will soon be announced, release tarvata, but there is a digital and news platform. So news platform lo there is a constant this promos have been playing on it. So a promo work vinuntaru gani opening vinaledu. Thank you so much andi. And on the other side, so manam like almost show last question, but now we really want Shivi. Before we talk about the last one of the famous songs, Shivi కావాలి మాకు ఇక్కడ కార్యక్రమంలోకి. అంటే నాకు ఒక చిన్న I have to step out, bring her into the room. Yeah, sure అండి. Have a conversation. Yeah guys. So hi guys, ఇప్పుడు వచ్చేసి ఇంకొద్దిసేపట్లో మనకి శివి ఆన్ టు ద స్క్రీన్ వచ్చేస్తారు. శివి అంటే మీకు ఆబ్వియస్లీ శివి గురించి చెప్పాలంటే బాహి కిల్కిలి సాంగ్ ఉంది కదా, దాన్ని లైక్ చిన్న వర్షన్. అసలు నిజంగా ఈలోపు వచ్చేసి కింద ఆడియన్స్ నైస్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్. ఆఫ్ కోర్స్ అండ్ ఇంకా 10 to 15 minutes ఉంటూ ఉండబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి వే ఎంటర్టైనింగ్ ఫ్రమ్ హియర్, ఎందుకంటే మనకి శివి కూడా వస్తుంది. శివి వచ్చాక ఇంక ఇట్స్ గోయింగ్ టు బి అదిగో వచ్చేసింది శివి ఆన్ టు ద స్క్రీన్. ఓకే హాయ్, 1 second. హలో శివి, హాయ్ శివి. Hi. I heard you are way more demanding than your mom. Is that true? Yes. ఏంటి you are way more demanding than your mom అని వీళ్ళని ఏదైనా అనుకుంటే ఇలా జరిగిపోవాలి, అనుకున్న జరిగిపోవాలంటే శివి. అవునా? కానీ పాపం షీఈ్ a very very well behaved kid. I have to say that. Very fortunate.
వుడ్ యు మైండ్ మీ ఇద్దరు కూర్చుంటారా అండి లైక్ స్క్రీన్ లో ఒకరే వచ్చేస్తారు? క్వారంటైన్ టైంలో 2 పళ్ళు ఇరిగిపోయినాయి. సో మా తొర్రి పళ్ళు శివి. शिवी बाही किलकी किलकी भाषा వచ్చా? मैं किलकी भाषा में बात करता. मैं किलकी भाषा में మాట్లాడదా? మేము కిలికి భాషలో ఉట్టి పాడతాం. and to all the audience, almost 18 million viewers anamata for your song. You know that? శివి alone, I know. and నా కోసం ఒకసారి ఆ పాట పాడవా ప్లీజ్ for me, బాహి కిల్కి. No? Together. 1 Okay, 1 2 3 go. Baha kiliki raha kiliki pipi filipi black roiki unodu no muo chao bugo kiliki vimim kle tire hu vim kle baha shvetu lim ta fosti dalum kiliki bird zaba pa zaba nuam rup sabaha baha kimaro maro maro kimaro maro maro kimaro kiliki maro 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 kiliki. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మీరు స్క్రీన్ మీద చూస్తే అండి లైక్ ఇప్పుడే ఫేస్బుక్ లో ఒకటి షేర్ చేశాను, 3 generations ఆఫ్ యూ అండి, లైక్ మీ మామ్, యూ అండ్ శివి. ఇట్స్ అ సర్ప్రైజ్ టు ద ఆడియన్స్ టు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాహి కిల్కి అండ్ అసలు లైక్ ఇట్స్ లైక్ 28 million అండి, ఆబ్వియస్లీ లైక్ 2,80,00,000 మంది వాచ్ చేస్తారు అండ్ స్టిల్ దే ఆర్ వాచింగ్. యా, సో దట్స్ వెరీ వెరీ యా. మీరు ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చేస్తారండి ప్లీజ్. వి కాంట్ సీ యూ, ఆడియన్స్ కాంట్ సీ యూ అండి. Yes. And so 1 second, let me put it in the proper way. Yes, now yes అండి. Yeah, everyone can watch you both now. Yeah, Shivi, tell me about your mom. అంటే ప్రతి షోలో బెస్ట్ అమ్మ, ప్రతి షోలో ఏంటంటే మీ మామ్ ని గురించి చెప్తుంది అనమాట. నౌ యూ నీడ్ టు సే అబౌట్ యువర్ మామ్. ఇంకా బెస్ట్ అమ్మ కాకుండా ఇంకా ఏం చెప్తావు అమ్మ? అమ్మ గురించి చెప్పు అంటున్నారు. Amma's best mom in the world. అమ్మ ఇస్ ఓకే. స్మిత గారు, లైక్ ఇంకోటి ఆన్ ద స్పాట్ క్వశ్చన్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక టైంలో లిటిల్ సోల్జర్స్ ఇస్ ట్రెండింగ్ మూవీ ఫర్ కిడ్స్ అనమాట. అలాంటి మూవీ ఒకటి ఏదైనా, ఇంకా అలాంటి సేమ్ మూవీ కాదు, ఏదైనా అలాంటి మూవీ అయినా ప్లాన్ చేస్తున్నారా శివి మీద? ఐ హర్డ్ దేర్ ఆర్ సమ్ మూవీ. నేనేమి ప్లాన్ చేయనండి. ఆవిడకి ఏం కావాలో ఆవిడ డిసైడ్ చేసి చేసుకుంటాను. ఎప్పుడు ఫోర్స్ చేయను, ఎప్పుడు ఏది చేయమని చెప్పను, ఏది అనను. దానికి నచ్చింది అది డిసైడ్ చేసుకొని చేస్తుంది అనమాట, అంతే. ఈవిడికి యువర్ ఆనర్ పాట మొత్తం వచ్చేసింది. ఇప్పుడు నన్ను ఎప్పుడు రికార్డ్ చేస్తావు, నేను పాడాలంటాను. కెన్ యు ప్లీజ్ సింగ్ ఫర్ మీ? నా కోసం పాడవా ప్లీజ్ ఒక్క కొంచెం? ఇప్పుడు పాడదంట. షీ వాంట్స్ టు రికార్డ్. No, I won't. Oh, మీరు అలౌ చేయట్లేదా? లేదు. She wants to sing it if I play the video here. I said that I can't. And on the other side అండి, లైక్ మా కోసం ఒకసారి బాహి కిల్కి మీరు పాడతారు కదా? ఓకే, కలిపి పాడతాం ఇద్దరం. యా షూర్. 1 2 3 go. Baha kiliki raha kiliki pipi filifi jibla groiki unodu no muo chao damba damba bugo kiliki nim kle tire hufu min kle baha shvitu nim ta fashte daru min kle kiliki birdu zaba baha baza baha muamrutsa baha kimaro maro maro kimaro maro maro kimaro kiliki maro 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 kiliki. Thank you so much అండి. Thank you. I think we ran out of your time and we are over one. Yes. Yeah, that's fine అండి. But still we have we are so happy to have you on the show, and I want to thank Kalidasu garu and నాకు ఎన్ని కొన్ని హెల్ప్ చేసినందుకు. And one last to all the audience ఒక సర్ప్రైజ్ పెడదాం అనుకుంటున్నాం. మీ 20 years ఆఫ్ మీ జర్నీని ఒకసారి ఇలా పెట్టేసి ఒక స్క్రీన్ మీద తీసుకొచ్చేసాం. వి గాట్ ఎ పిక్చర్ ఫర్ యూ, అండ్ వెన్ యూ గెట్ టైమ్ జస్ట్ ప్లీజ్ గో టు దట్ పిక్చర్ అండి. ఎందుకంటే సో వీ పుట్ ఇట్ ఆన్ ద పిక్చర్ విత్ యువర్ ఫ్యామిలీ. యా, దట్స్ నిజంగా. అండ్ ఐ వెంట్ త్రూ ద వీడియో టూ, అండ్ అది నాకు చాలా హెల్ప్ అయింది కూడా మన షోకి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాండ్ లైక్ ప్రతి ఎలిమెంట్ మిస్ కాకుండా కవర్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్మిత గారు ఫర్ యువర్ టైమ్. అండ్ ఇలాగే మా ఎన్ఆర్ఐ ఆడియన్స్ ని లైక్ ఎప్పుడు అప్పుడప్పుడు ఒకసారి అట్లీస్ట్ ఒక 3 months ఒకసారి మాకు ఒకసారి వచ్చి హాయ్ చెప్పవలసిన కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ. ఐ సీ ఇట్.
And Yeah. I want to thank you, thank you, Shivi, and I want to thank you, Kalidas Garu, and also I want to thank you, Lakshmi Garu, for making this show happen. And signing off, నేను మీ మనోజ్ రూరి, అండ్ మీరు ఒకసారిగా క్లోజింగ్ నోట్స్ ఒకసారి చెప్పేసేస్తే విల్ బి సైనింగ్ ఆఫ్ అండి. Thank you so much, guys. Please stay safe. US lo numbers are not small, and I'm really concerned and for all of you. So జాగ్రత్తగా ఉండండి, social distancing, hygiene, all of these things, and I hope we are soon out of it. We are all in this together. ఏ కంట్రీ బార్ చేయకుండా. I'm sure we are going to be out of this soon and come back in full force. So stay safe until then, and watch more music, enjoy. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, లవ్ యూ ఆల్. బాయ్ 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 బాయ్. Bye bye. Hey guys, and obviously it didn't. I love the idea of being beautiful with a cause, and Tijori is launching their first time ever virtual pageant. And what I love about this pageant is they are contributing to the COVID pandemic relief. Hi guys, this is Shweta Mishra, Mrs. India DC. I hope you all are safe out there. This is such a challenging time we are in. But on contrary, I'm seeing a lot of creativity around. I'm happy to announce that Tijori Fashions will be conducting their first virtual beauty pageant to find their next Miss and Mrs. India Diva 2020. Hello everyone, I hope everyone is staying home and being safe during the social distancing times. Avani from Tijori is coming up with a very unique idea, virtually beauty pageant contest for Miss and Mrs. Diva USA 2020. You need to register for this. There is a minimum registration fee required. All this registration fee proceeds go to COVID support, which is a very good cause. At the same time, she wants to encourage local talent who are interested in the beauty pageant. Hi, I'm Krupali Reddy. Tijori by Avani is coming up with an online beauty pageant, which is a very unique concept and for a wonderful cause. I myself am very excited and looking forward to it, and I hope you guys are as well. My best wishes to Tijori and all the participants. See you guys. Hello and namaste. This is Indrani Davaluri, and I am here to congratulate Tijori on their first ever virtual beauty contest. It's for a good cause. Please step up and register, because all the proceeds of the registrations are 100% going to charity. This is something we all can come together in these uncertain times of COVID-19 and have a good time and build up positivity and come together and help those who are in need. ఒక చిన్న బ్రేక్ తీసుకోండి అందరూ మీ వర్క్లో నుంచి, క్వారంటైన్ స్ట్రెస్లో నుంచి. చాలా మందికి ఇంట్రెస్ట్ కదా, అన్ని మిస్ అవుతున్నారు కదా మన అవుట్ సైడ్ వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడము అదంతా. సో జస్ట్ జాయిన్ Avni and all rest of your friends to make it happen. And also very special is like దీన్ని ఒక మంచి కాజ్ కోసం చేస్తుంటాను, అందుకని మీరందరు పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. Looking forward to see you all. Hi everyone, I'm Anika Srinivas, your Miss India DC 2018. I hope all of you are safe during these times and hopefully are with your loved ones and family. They are hosting a virtual pageant. How cool is that? A virtual pageant? Pageants themselves are such a wonderful platform for young women to go and express themselves and gain a position where they can, when they're able to advocate for causes that are dear to them. You guys are having a virtual pageant? Will that be a ramp walk? I gotta see it to believe it. Come on everyone, let's get together and show our support for Indian Diva 2020. All the best! హే గాయస్, సో మొత్తం మీద వచ్చేసి పర్టికులర్ బ్యూటీ పేజెంట్ గురించి ఒక మాట చెప్పేసి షో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ బ్యూటీ పేజెంట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఈ వీకెండ్ లాస్ట్, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అవర్ వర్చువల్ బ్యూటీ పేజెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ which is happening in USA, and please do register, and details will be once you register you'll get all those details. And on the other side మనకి కార్యక్రమం సమర్పించిన రాధాకృష్ణ గారు, and on the other side we want to add one more thing, and అది ఏంటంటే అండి లైక్ సో
మన నాటా వాళ్ళు వచ్చేసి నాటా సూపర్ సింగర్ అని చెప్పేసి 2020 నాటా సూపర్ సింగర్ 2020 అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. అండ్ దాని గురించి డీటెయిల్స్ ఆఫ్ ఫ్లయర్ మీకు పక్కనే పెట్టేశాను. సో ఫ్లయర్ తో ప్లీజ్ గో త్రూ ద ఫ్లయర్ అండ్ నాటా సూపర్ సింగర్ 2020 is on and please do participate on that one. And to all the audience, once again, have a nice weekend. See you all. Bye. Love you all.